హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 21వ భాగాన్ని వినేద్దాం. ముగ్గురు కలిసి కారులో బయలుదేరుతారు. కొంతసేపటికి మంజు ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ చూసిన మంజు మొహం వెలిగింది. మంజుని చూసిన శరత్ మొహం మాడింది. మంజు మొహం చూసిన సుమతి, ఏంటే అంత వెలిగిపోతుంది మొహం? మోహన్ ఫోనా అది అంది. అవునే తనే అని ఫోన్ ఆన్ చేసి, హే డార్లింగ్, ఏంటి ఇంత లేట్గా ఫోన్ చేశావు? పొద్దున్నుండి నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాం. నీకు తెలుసా, ఈరోజు మా ఆయన డ్రాప్ చేస్తున్నాడు మమ్మల్ని. అదేలే తీసుకెళ్తున్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో కలుస్తాలే. కాల్ చేస్తాను, నీతో చాలా మాట్లాడాలి అని గారాలు పోతుంది. శరత్ మంజుని చూసి, అబ్బో దీని దగ్గర వేషాలు చాలానే ఉన్నాయిగా అని అనుకున్నాడు. కార్ కాలేజీలో ఎంటర్ అయింది. శరత్ డైరెక్ట్గా పార్కింగ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ పార్క్ చేశాడు. ముగ్గురు కారు దిగి వెళ్ళబోతుండగా వర్ష అక్కడికొచ్చి, హాయ్ బేబీ అని పలకరించింది. ఏమిటి వీళ్ళిద్దరూ నీ కారులో వచ్చారు? గుడ్ మార్నింగ్ మ్యామ్. అది మా స్కూటీ మధ్యలో ఆగిపోతే ఎవరూ లిఫ్ట్ ఇవ్వడం లేదు. సార్ అటువైపు వస్తూ మమ్మల్ని చూసి లిఫ్ట్ ఇచ్చారు అంది మంజు. అవునా, ఎవరికి పట్టనిది నీకెందుకు వీళ్ళకి లిఫ్ట్ ఎందుకు ఇచ్చావు అని అనబోయి మళ్ళీ మంజుతో పని గుర్తుకొచ్చి, ఇది ఒక అందుకు మంచిదేలే అనుకుని పైకి నవ్వుతూ, మంచి పని చేశావు బేబీ, నడు వెళ్దాం అని చేయి పట్టుకోబోయింది వర్ష. శరత్ చిరాగ్గా చూస్తూ చేయి వెనక్కి తీసుకుని, నువ్వు వెళ్ళి నేను వస్తాను, నాకు ప్రిన్సిపల్తో కొంచెం పని ఉంది అని అన్నాడు. ఇంకా తప్పక మంజు వైపు ఒకసారి చూసి పక్కకెళ్ళింది. తర్వాత మంజు వాళ్ళు కూడా వెళ్ళబోతుంటే, మంజు ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. సరే మంజు అని నవ్వుకుంటూ సుమతి వెళ్ళిపోయింది. ఏమిటి సార్, నా క్లాస్కి టైం అవుతుంది అని వెళ్ళడానికి వెనక్కి తిరిగింది మంజు. వెళ్ళనీయకుండా చేయి పట్టుకుని ఆపాడు. అది చూసి, ఏమిటి సార్ సంగతి, పొద్దున్నుండి ఒకటే పని పెట్టుకున్నారు, ఇలా నా చేయి పట్టుకోవడం? ముందు నా చేయి వదలండి, ఎవరైనా చూస్తారు. చూడు మంజు, నేను నీతో మాట్లాడాలి. ఇద్దరం ఆఫ్టర్నూన్ బయటికి వెళ్తున్నాం, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరూ చూడకూడదని అనుకున్నారు, వాళ్ళే చూసేశారు. మంజు నవ్వుకుంటూ, సార్ మీరు ఎంత ట్రై చేసినా నేను ఈ విషయంలో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే ఇది నేను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ పుట్టినరోజుకి అని అనుకుని నవ్వుతూ క్లాస్ రూమ్కి వెళ్ళింది. నవ్వుకుంటూ వెళ్తున్న మంజుని చూసి నిప్పులు గక్కే కళ్ళతో చూస్తూ, నేను చేయి పట్టుకుంటే విసిరి కొట్టాడు, కానీ దీని చేయి తనే పట్టుకుని మాట్లాడాడు. ముందు మంజుతో నా పని కానించుకొని అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకుని కోపంగా వెళ్ళింది వర్ష. నవ్వుతూ వస్తున్న మంజుని చూసి, ఏమైందే మొహం వెలిగిపోతుంది అని అంది సుమతి. ఏం లేదు, లంచ్ టైంకి కాలేజీలో ఉండకూడదు, నాకు చిన్న పని ఉంది. ఏమైంది? ఏం లేదు, వర్షాకి టైం దగ్గరగా పడిందిలే. సార్ నాతో మాట్లాడటం చూసింది, ఈ పాటికి నా మీద ఖరాలు మిరియాలు నూరుతూ ఉంటుంది, నన్ను ఏం చేయాలో అని. అది కాదు అనుకుంటే నాకు తెలిసి ఆఫ్టర్నూన్ లోపు నాతో మాట్లాడడానికి వస్తుంది, చూస్తూ ఉండు. నీకు చెప్పలేదు కదా, అది సార్ని మామూలుగా టార్చర్ పెట్టలేదే, దానివల్ల సార్ చాలా బాధపడ్డాడు. పైగా నన్ను ఆ రాక్షసికి దూరంగా ఉండమన్నారు, నన్ను ఏమన్నా చేస్తుందేమో అని. అది ఎప్పుడైతే సార్ బాధకి కారణం అని తెలిసిందో, అది ఏం చేయబోతుందనేది నాకు అర్థమైంది. అందుకే అప్పుడే దాని పని చెప్పాలి అనుకున్నాను. ఇంకా పైగా మనసులో ఉంది చెప్పకుండానికి కూడా లేకుండా ఫ్రెండ్స్ని కూడా దూరం చేసింది రాక్షసి అని అంది మంజు. అవునా, అయితే దాన్ని వదలకూడదే అంది సుమతి. దానికి ఆల్రెడీ స్పాట్ పెట్టాను, ఇంకా దానిని అమలు చేయాలంతే అని సుమతి. నాకు నీ హెల్ప్ కావాలి అంది మంజు. ఏమిటే? అది నేను ఒకసారి రవి సార్తో మాట్లాడాలి. ఎందుకు? అతను ఎలాంటి వాడో తెలుసు కూడానా అంది సుమతి. అతను ఎలాంటి వాడో తెలుసు కాబట్టే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వర్ష వెనక హత్యకుక్కలా తిరుగుతున్నాడు, కాబట్టి అతని వీక్నెస్ని వాడుకొని ఆ రాక్షస్కి చెక్కు పెడతాను అంది. తర్వాత ఇద్దరు క్లాస్కి వెళ్ళారు. లంచ్ టైంలో శరత్కి దొరకకుండా రవి సార్తో మాట్లాడడానికి వెళ్ళింది. ఎలాగో అలా మొత్తానికి శరత్ సుమతి వెళ్ళి పెళ్లి మ్యాటర్ తనతో మాట్లాడకుండా చేసింది. మంజు వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు ఉంది. మంజును కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శరత్. అలా ఒక 15 రోజులు గడిచాయి. ఒకరోజు కాలేజీకి వెళ్ళేసరికి కాలేజీ అంతా చాలా హడావిడిగా ఉంది. ఒక దగ్గర వర్ష ఏడుస్తూ ఉంది. స్టాఫ్ అంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడే మంజు వాళ్ళు శరత్ కాలేజీలోకి వచ్చి బైక్లు పార్క్ చేసి అందరూ ఉన్న దగ్గరికి వచ్చారు. ఏమైంది సార్, అందరూ ఇక్కడున్నారు, వర్ష ఏమైంది అలా ఉన్నావు అన్నాడు శరత్. వర్ష ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంది. మంజు వర్ష దగ్గరకు వచ్చి, ఏమైంది మ్యామ్, ఎందుకు ఏడుస్తున్నారు అంది. వర్ష ఏడుస్తూ, ఈ శరత్ వలన నా లైఫ్ స్పాయిల్ అయింది అంది. శరత్కి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు.
ఏమిటి వర్ష, ఇది మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెట్టావా అన్నాడు. ఎవరైనా ఈ విషయంలో నాటకం ఆడతారా ఏంటి? కావాలంటే నా దగ్గర రుజువులు ఉన్నాయి అంది వర్ష. అవునా, ఏమిటి ఆ రుజువులు అన్నాడు శరత్. చూపిస్తాను అందరికీ, అప్పుడే అందరూ చెప్తారు నీ సంగతి అంది వర్ష. ఏమిటి శరత్ ఇది? నువ్వు తన లైఫ్ని స్పాయిల్ చేసావంటుంది. అసలు ఏం జరిగింది అన్నాడు వాసు. నాకేం తెలియదు సార్ అన్నాడు శరత్. నీకేమీ తెలియదు కదా, సరే ఒక్క నిమిషం అని తన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ అందరికీ ఇస్తుంది. వాళ్ళకి ముందు అర్థం కాకపోయినా తర్వాత ఆ ఫొటోస్ చూసి చాలా కోపం వస్తుంది. ఏం ఫొటోస్ సార్ అవి అన్నాడు శరత్. నీకెందుకు అవి? ఏం ఫొటోస్ అనేవి? నా లైఫ్ నీ వల్ల నాశనమైంది అనేదానికి గుర్తులు. ఇప్పుడు అవి అందరూ చూశారు కదా, వాళ్ళే చెప్తారు న్యాయం అనేది. చెప్పండి సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి అంది వర్ష. చేసేదేముందమ్మా, ఇంత జరిగాక ఇంకా మేము ఏమీ అనలేం. మీ ఇద్దరికి పెళ్లి జరగాలి అన్నాడు వాసు. ఏమిటి సార్ మీరనేది? నాకు తనకి పెళ్ళి ఏంటి? మీరు మతుండే మాట్లాడుతున్నారా? నాకు అసలు ఏమీ తెలియదు సార్. అవి ఏ ఫొటోస్ నాకు ఒకసారి చూపించండి అన్నాడు శరత్. అక్కడ జరుగుతుంది చూస్తుంటే అనితకి చాలా భయంగా ఉంది. ఈ వర్ష ఏంటి ఇలా చేస్తుంది? మరి వదిన అని అనుకుని మంజు వైపు చూస్తుంది. మంజు చాలా కూల్గా కనపడింది. ఇదేంటి వదిన ఇలా ఉంది అంటే ముందే వదినికి తెలుసా అనుకుంది. ఇంకా నీకు చూపించాల్సిన పని లేదు అని వర్ష వైపు తిరిగి, అమ్మ వర్ష, ఇంత జరిగాక ఇంకా ఊరుకునేది లేదు. ఇప్పటికిప్పుడే మీ పెళ్ళి ఇక్కడే జరిగిపోవాలి అన్నాడు వాసు. వర్ష లోపల తీన్మార్ డ్యాన్సులు వేస్తూ పైకి మాత్రం ఏడుస్తూ, అలాగే సార్, మీరు ఎలా అంటే అలాగే అంది. చూడండి సార్, ఇది అన్యాయం. నాకు అసలు ఏమీ తెలీదు, అయినా నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అన్నాడు శరత్. శరత్ చెప్పిన మాటకి ఈసారి స్టాఫ్ స్టూడెంట్స్తో పాటు మంజు కూడా షాక్ అవుతుంది. ఏమిటి శరత్, తప్పించుకుందామని నాటకాలు ఆడుతున్నావా? నీకు పెళ్ళి అవ్వలేదని ఇక్కడ అందరికీ తెలుసు. సరే, నీకు పెళ్ళి అయితే ఇప్పటి వరకు నీ వైఫ్ని ఎందుకు ఎవరికి పరిచయం చేయలేదు? నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టే కదా. అయినా ఇప్పుడు నువ్వు చేసిన తప్పు బయటపడి నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని కొత్త నాటకాలు ఆడుతున్నావు కదా అంది వర్ష. శరత్ ఏదో చెప్పబోయేసరికి వాసుగారు అడ్డుకొని, చూడు శరత్, ఇంకా నువ్వేం మాట్లాడద్దు, ఇప్పుడు పెళ్లి జరిగి తీరాలి అని స్టాఫ్లో ఒకరిని పిలిచి వెళ్ళి తాలిబొట్టు తీసుకురమ్మని చెప్తుంటే ఇంతలో వర్ష, నా దగ్గరే ఉంది సార్ అని ఆయన చేతికిచ్చింది. ఆయన ఇంకేమీ మాట్లాడలేక, అమ్మా మంజు, నువ్వు వెళ్ళి వర్ష పక్కన ఉండు అని అన్నాడు. శరత్కి ఏం అర్థం అవటం లేదు, ఏం చేయాలో కూడా తెలియటం లేదు. మంజుతో మాట్లాడదామనుకునేసరికి వాసుగారు రవి చేతికి తాలిబొట్టు ఇవ్వడం చూసి షాక్ అయ్యాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. రవి తాలిబొట్టు పట్టుకుని వర్ష ముందుకొచ్చి తల వంచి ఉన్న వర్ష మెడలో ఒక ముడి వేశాడు. మన వర్ష పాప మాత్రం లోపల చాలా సంతోషంగా, చూసావా శరత్, నేను ఎలా ఇరికించి అందరి ముందు ఆటలాడడానికి వీలు లేకుండా చేసి పెళ్లి చేసుకుంటున్నాను. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు శరత్ అని అనుకుంటూ పొంగిపోతుంది. రవి ఒక ముడి వేసి రెండో ముడి వేయబోయేసరికి, ఏంటి మ్యామ్ అలా తల వంచుకున్నారు? ఒక్కసారి తల పైకెత్తి ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి అని అంటుంది మంజు. మంజు చెప్పింది కూడా నిజమే కదా, ఇప్పుడు శరత్ మొహం ఎలా ఉందో చూడాలి అని తల పైకెత్తిన వర్ష అలా ఉండిపోయింది తన మెడలో తాళి కడుతున్న రవిని చూసి. వర్ష తేరుకునేసరికి రవి వర్షాల పెళ్లి పూర్తిగా కాలేజ్ ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే జరిగిపోయింది. వర్ష తాళి చేతిలో పట్టుకుని చూసి దాన్ని వదిలేసి రవి కాలర్ పట్టుకుని, నువ్వు కట్టావేమిటి? నా మెడలో తాళి కట్టాల్సింది శరత్ కదా అంది. అదేమిటి వర్ష, ఈ ఫోటోలో ఉన్నది రవినే కదా నీకు తాళి కట్టింది. నువ్వు ముందు శరత్ గురించి చెప్తుంటే తన గురించి తెలిసి నాకు నమ్మాలని అనిపించలేదు, కానీ నువ్వు చెప్పింది నిజమేమో, ఒక ఆడపిల్ల ఎందుకు అబద్ధం చెప్తుందని అనుకున్నాను. కానీ నువ్వు ఇచ్చిన ఫొటోస్ చూసిన తర్వాతే మాకు అర్థమైంది నువ్వు కావాలని శరత్ మీద నింద వేశావని. అందుకే ఆ ఫోటోలో ఉన్న రవితోనే నీ పెళ్లి జరిపించాం అని అన్నారు వాసు. వర్షకి ఏం అర్థం అవ్వక ఫొటోస్ తీసుకుని చూస్తే అవన్నీ రవి వర్ష బాగా క్లోజ్గా ఉన్న ఫొటోస్. అవి చూసి కోపంగా రవి వైపు తిరిగి అతని కాలర్ పట్టుకుని, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నీకు నేను ఏమని చెప్పాను? నీ ప్లేస్లో శరత్ ఫొటోస్ పెట్టి మార్ఫింగ్ చేయమన్నాను, కానీ నువ్వు అలా చేయలేదు. నేను నీ మీద ఉన్న నమ్మకంతో వాటిని చూడకుండా డైరెక్ట్గా వీళ్ళకిచ్చేశాను. నా 6 సంవత్సరాల కళ నువ్వు నాశనం చేసావు కదా, ఎందుకు ఇలా చేసావు అని ఇంకా ఏదో అనబోతున్న వర్ష చెంప చెల్లుమనింది. రవిని వదిలి చెంపపై చేయి పెట్టుకుని పక్కకు చూసేసరికి వర్ష వాళ్ళ అమ్మ నాన్న నిప్పులు చిమ్ముకుంటూ చూస్తూ ఉన్నారు. అమ్మా, మీరేంటి ఇక్కడ? నువ్వు చేసే చండాల పని చూడ్డానికే వచ్చాం. అమ్మా, ఏమిటి అరుస్తున్నావు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? నాకు ఇష్టం లేదన్నవాడి వెనక పడ్డానికి నీకు సిగ్గులేదా? వర్ష తల్లి ఆ మాటని కానీ మంజుకి ఆ మాట ఎక్కడో తగిలింది. కళ్ళ వెంట నీళ్ళు గిర్రున తిరిగాయి. అలాగే ఒకసారి శరత్ వైపు చూసింది.
శరత్ కూడా మంజు వైపు చూస్తూ ఉన్నాడు. శరత్ చూపు కలిసేసరికి మంజు తలదించుకుంది. ఆవిడ వర్షానే కాకుండా తనను కూడా అన్నట్టుంది మంజుకి. అమ్మా, తనని నేను ఇష్టపడ్డానమ్మా, అందుకే ఇలా చేశాను. అవునా, ఇలా అయితే ఆడపిల్లనని అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు, ఇంకా నాకు శరత్తో పెళ్లి జరుగుతుందని అనుకున్నాను. కానీ నేను ఈ రవిని నమ్మితే ఇతను నన్ను మోసం చేశాడమ్మా. వర్ష తల్లి, ఛీ, ఇంకా ఆపు. ఇంకొక మాట మాట్లాడేవంటే నేను ఊరుకునేది లేదు. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి నీ గురించి తెలిసింది. వర్ష అప్పుడు అడుగుతుంది, మీరేంటి ఇక్కడ ఇలా అని. మంజు నింపాదిగా, నేనే పిలిచాను. కూతురు పెళ్ళి కన్న తల్లిదండ్రి చూడకపోతే ఎలా? అందుకే మీ అమ్మ నాన్నని అలాగే నీ అత్తగారింటి వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని పిలిచాను అంది వర్ష. అనితాకే కాదు, శరత్ కూడా ఇది షాకింగ్గా, నిజంగానే షాక్ అయింది. ఏమిటి, నువ్వు పిలిచావా అంది వర్ష. అవును, నేనే పిలిచాను. ఎందుకు? మీరిద్దరు నాకు హెల్ప్ చేసినట్లు చేసి నన్నే మోసం చేస్తారా అని చెయ్యి ఎత్తింది మంజు మీదకి వర్ష. ఎత్తిన చేతిని పట్టుకొని, ఎందుకు అరుస్తున్నావు? మేం చేసింది మోసం, మరి నువ్వు చేయాలనుకునేదేంటి? మోసం కదా? నీ వలన శరత్ సార్ తన ఫ్రెండ్స్ని కోల్పోయారు. తన తప్పు లేకుండా నీ వలన చాలా అమ్మాయిలు సఫర్ అయ్యారు. ఇంకా ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అనేది కూడా నాకు తెలుసు. శరత్ సార్నే కాకుండా అతని ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టాలని చూసావు, అందుకే ఇలా చేశాను. నీకు విషయం చెప్పనా? ఆ రోజు క్యాంటీన్లో నీకు జరిగిన ప్రతిదీ నేనే చేసింది. అలాగే నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను హెల్ప్ అడిగేలా చేశాను. అలాగే నువ్వు వచ్చి నా హెల్ప్ అడిగావు, నీ ప్లాన్స్ చెప్పావు. నేను మీకు హెల్ప్ చేస్తానన్నాను. నీకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి నాకు అనుగుణంగా మార్చుకున్నాను. నువ్వు వచ్చిన రోజే రవి సార్ నీకు పడిపోయారు. నేను సార్ ఇష్టపడుతున్నారని నాకు అనిపించింది, అందుకే సార్ని అడిగితే అవునన్నారు. నేను నీకు శరత్ సార్కి మధ్య జరిగిందంతా చెప్పాను. అయినా సరే ఆయన ఓకే అన్నారు. శరత్ సార్ లేక రవి సార్ అదృష్టమో తెలియదు, కానీ నన్ను ఎలా హెల్ప్ అడిగావో అలాగే రవి సార్ని అడిగావు. ఆ విషయం నాకు తెలిసి నీకు హెల్ప్ చేయమన్నాను. మీ ఇద్దరు ఫొటోస్ దిగి అవి మార్ఫింగ్ చేయమన్నప్పుడు రవి సార్ చేయలేదు, అవి అలాగే నీకు ఇచ్చేశాడు. నువ్వు వాటిని చూసుకోకుండా ఇక్కడ డ్రామా క్రియేట్ చేస్తావు. నేను మీ పెద్దవాళ్ళందరి ముందు మీ పెళ్లి చేసి డ్రామా ఎండ్ చేశాను. అది పాప జరిగింది. పెద్దవాళ్ళు అన్నారుగా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, అలాగే నేను మోసాన్ని మోసంతోనే తీశాను అన్నమాట. ఇంకా ఒక్కటి మిగిలిపోయింది అని సుమతి అని పిలిచింది. సుమతి 2 చేతులతో 2 దండలు తీసుకుని వచ్చి వర్ష వాళ్ళకి ఇవ్వబోతుంటే మంజు సుమతిని ఆగమని వర్ష రవి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులతో నమస్కారం చేసి, ఆంటీ, అంకుల్, మీరు నేను చెప్పిన వెంటనే ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇక్కడికి వచ్చి ఒక కుటుంబాన్ని అలాగే ఒక బంధాన్ని కాపాడారు. నేను చేసిన పని వల్ల మీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. అలాగే ఈ దండలు తీసుకుని మీరే దగ్గరగా ఉండి వాళ్ళ చేత మార్పించండి. వర్ష తల్లి, చూడమ్మా మంజు, నువ్వు క్షమాపణ అడగవద్దు. మేమే మా కూతురి వలన జరిగిన దానికి ఆగిపోయిన దానికి శరత్కి క్షమాపణలు చెప్పాలని శరత్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తారు. అయ్యో ఆంటీ, మీరు పెద్దవారు, నన్ను దీవించాలే కానీ క్షమాపణ చెప్పకూడదు. వర్ష ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, కానీ నా అదృష్టం బాగుంది. మంజు వలన ఇంకా రవి వలన నేను బయటపడ్డాను అన్నాడు. మంజు రవి సార్ దగ్గరికి వెళ్ళి, సార్, నాకు చివరి వరకు టెన్షన్గానే ఉనింది. మీరు ఫొటోస్ నార్మల్గా ఇచ్చారా లేక మార్ఫింగ్ చేసి ఇచ్చారా అని. ఏం మంజు, నా మీద నమ్మకం లేదా అన్నాడు. అది కాదు సార్, అంతకుముందు మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను కదా, అది మనసులో ఉంచుకొని ఏమన్నా చేస్తున్నారేమో అని. చూడు మంజు, నువ్వు ఎప్పుడైతే ఇంటికొచ్చి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి నిన్ను నా చెల్లి అనుకోమన్నావో అప్పుడే నేను నీకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. రవి మెల్లగా ఎవరికీ వినపడకుండా, ఏ అన్నా తన చెల్లి జీవితాన్ని కాపురాన్ని నాశనం చేయడు కదా అన్నాడు. థ్యాంక్స్ సార్, నేను మీ సహాయాన్ని జన్మలో మర్చిపోను. అబ్బా, ఇంకా ఆపు మంజు, నీ వల్ల నేను మనిషిలా మారాను, అది నాకు చాలు. తర్వాత అందరి సమక్షంలో ఇద్దరు దండలు మార్చుకుంటారు. వర్ష కక్కలేక మింగలేక అన్నట్లుంది, తప్పక చేస్తుంది. స్టాఫ్ అంతా కంగ్రాట్స్ చెప్తారు. శరత్ వచ్చి, థ్యాంక్స్ రవి, నీకు తెలియకుండా నాకు చాలా సహాయం చేశావు అంటాడు. థ్యాంక్స్ ఎందుకు శరత్, నా చెల్లి కోసం చేశాను. బయట వాళ్ళకి ఏమన్నా జరిగితే భరించలేదు, అలాంటిది తన కుటుంబాన్ని ఎవరన్నా చేయాలంటే అనుకున్న వాళ్ళ ఆలోచనలు కూడా చంపేస్తుంది. మీకు బాగా తెలుసు కదా, రోజూ భరిస్తున్నారు కదా. అంటే నీకు తెలుసా అన్నాడు శరత్. నాకు తెలుసు సార్, ఇంకా పైగా సెంటిమెంట్తో కొట్టి ఆయింట్మెంట్ రాసింది. ఇంకా హెల్ప్ చేయకుండా ఉంటానా ఏంటి అని. నిజంగా మీరు చాలా లక్కీ సార్ అన్నాడు రవి. ఎందుకు, రోజు ఏ రకంగా షాక్లు ఇస్తుందో తెలియక అల్లాడిపోవడానికా అని నవ్వుతాడు శరత్.
అంతేగా అంతేగా అని తను కూడా శరత్ నవ్వులో జత కలుపుతాడు రవి. వాసు గారు వచ్చి ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి ఇప్పటికైనా మారి హ్యాపీగా ఉండమని చెప్తాడు. శరత్ వర్ష దగ్గరగా వచ్చి, నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు అలా అనుకోలేదు. పక్కనే ఉంటూ నాకు తెలియకుండా ఇంత చేస్తావని అనుకోలేదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ క్లాస్కి వెళ్ళిపోతారు. అక్కడ శరత్, మంజు, సుమతి, అనిత ఇంకా వర్ష, రవి ఫ్యామిలీ ఉంటారు. వర్ష శరత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటే మంజు వస్తుంది. ఎలా ఉంది వర్ష నా దెబ్బ? నా కుటుంబాన్ని టచ్ చేయాలని అనుకున్నావుగా? హే మెంటల్, నేను నీ ఫ్యామిలీని టచ్ చేయాలని అనుకోవటం ఏంటి? నువ్వు ఎవరు అనేది నాకే తెలీదు. ఒకసారి నువ్వు వచ్చిన రోజు క్యాంటీన్లో శరత్ వెళ్ళిన తర్వాత నువ్వేమనుకున్నావు? నేను శరత్ ఫ్యామిలీ గురించి కదా ఆ రోజు మాట్లాడింది. అవును, తన ఫ్యామిలీ గురించే నువ్వు మాట్లాడింది. నేను కూడా తన ఫ్యామిలీలో భాగమే కదా. అంటే తన చెల్లివా? చిచి, చెల్లేంటి? మరి ఇందాక శరత్ పెళ్ళయిందని చెప్పాడు కదా, అదంతా నిజం కాదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉండడానికి శరత్ చెప్పిన అబద్ధం. కాదు, అది నిజం. శరత్కి పెళ్ళయింది. అవునా? అయితే అతని వైఫ్ ఎవరు? ఓసి నా పిచ్చి వర్ష, ఇందాక నుండి నా ఫ్యామిలీ అంటున్నా కూడా నీకు అర్థం అవ్వలేదా? అంటే నువ్వు? అవును, నేను నమ్మను. అయితే ఒక్క నిమిషం అని తన ఫోన్లో ఉన్న పెళ్లి టైంలో తీసిన కొన్ని ఫొటోస్ చూపిస్తుంది. అంటే నిజంగా నువ్వు శరత్ వైఫ్వా? అవును. ఇంతలో రవి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏమిటి మంజు అన్నాడు. ఏం లేదన్నా వదిన, నేను మీ శరత్ బావ భార్యనంటే నమ్మటం లేదు. ఫొటోస్ చూపించినా కూడా నమ్మటం లేదు. నువ్వేం వర్రీ కాకు మాకు మంజు, నేను నమ్మిస్తాగా. సరే, మేము బయలుదేరుతాం. ప్రిన్సిపల్ సార్ మాకు ఒక వారం రోజులు లీవ్లు ఇచ్చారు. అవునా? సరే సార్ అంది. వర్షకి నోట మాట రాలేదు. రవి వెళ్దామంటే ఏమీ మాట్లాడకుండా వెంట నడుస్తుంది. వెళ్తున్న వాళ్ళని పిలిచి ఒక్క నిమిషం అని శరత్ దగ్గరకు వచ్చి శరత్ని, సుమతిని ఇంకా అనితను కూడా తీసుకుని వచ్చి, మీ మ్యారేజ్కి చిన్న గిఫ్ట్ అని అనిత సుమతి చేతికి ఇప్పిస్తుంది. రవి ఏమిటి అన్నట్టు చూస్తాడు. ఏం లేదు అన్న, నన్ను నీ చెల్లి అనుకున్నావు కదా, అందుకే ఈ మీ చెల్లెల తరపున ఇంకా ఒక చిన్న గిఫ్ట్. కారు బుక్ చేశాను, ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోండి. చెప్పడం మర్చిపోయాను, మా వదిన జాగ్రత్త. ఏమన్నా తేడా వచ్చిందో తెలుసుగా నా సంగతి. నా పంచ్ పవర్ చూపిస్తాను. నీకు తెలియకపోతే మీ బావను అడుగు అంది. హే మంజు అన్నాడు శరత్. రవి మంజుకి దండం పెడుతూ, నువ్వు ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్ అయినా చివరికి కామెడీగా మారుస్తావుగా అంటూ అందరూ నవ్వుకుంటారు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అనిత ఒక్కసారిగా వచ్చి మంజుని హక్ చేసుకుని, నాకు చాలా భయం వేస్తుంది, ఏమవుతుందో అని, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. చాలా థ్యాంక్స్ వదిన అంది. అయ్యో అనిత, థ్యాంక్స్ ఎందుకు? ఆ రోజున ఫ్యామిలీని నీ గురించి మాట్లాడినప్పుడు చెప్పేదాన్ని వర్ష సంగతి, కానీ తొందరపడకూడదని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే రవి సార్కే చెప్పాలి. సరే నడవండి, క్లాస్కి టైం అవుతుంది అని ముగ్గురు వెళ్ళిపోతారు. వెళ్తున్న మంజుని చూసి నవ్వుకుంటూ శరత్ కూడా స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోతాడు. అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుందని సూచనగా అంతా డెకరేట్ చేస్తుంది. అందరూ సరదాగా నవ్వుతూ తులుతూ ఉన్నారు. అంతలో ఎక్కడి నుండో శరత్ అని పిలుపు వినపడింది. ఆ పిలుపు వచ్చిన వైపు చూసిన శరత్కైతే మాటలు రావటం లేదు అసలు. అది ఎలా జరిగిందో కూడా అంతుబట్టకుండా ఉంది. ఇది కళ నిజమా అని అనుకుంటున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.